దిల్ రాజు గారు ఈ సంక్రాంతి హీరో. ఎందుకంటే 3 పంగల్ సినిమాలు కూడా దిల్ రాజు గారు రిలీజ్ చేస్తున్నారు. ఒక సినిమా గేమ్ చేంజరు, రెండోది డాకు మహారాజు, అలాగే 3వ సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమా కూడా దిల్ రాజు గారు చేస్తున్నారు. కాబట్టి ఆల్ ద బెస్ట్ దిల్ రాజు గారు. ఈ సినిమా ఆల్రెడీ సినిమా హిట్ సినిమా, పండక్కి ఇది నెంబర్ 1 సినిమా అనుకుంటున్నాం. మిగతా 2 సినిమాలు రిలీజ్ అయితే ఏం తీరుతుంది. మొత్తం సినిమా బాగుంది. టోటల్ గా చాలా శంకర్ గారు మార్కే కనబడుతుంది సినిమా అంతా. దేనికి క్వశ్చనింగ్ అన్నట్టు ఏం లేదు, అన్ని దేనికి దానికి బాగానే ఉన్నాయి. లైక్ నేను ఎక్స్పెక్ట్ చేస్తా శ్రేయా ఘోషాల్ గారి సాంగ్ ఉంది కదా నా దొరికింది, ఆ సాంగ్ వస్తుందేమో అనుకున్నా కానీ థియేటర్ లో ప్లే చేయలేదు. బట్ ఇట్ వాస్ ఫైన్, చాలా బాగుంది మూవీ అయితే. అది ప్లే చేయలేదు కదా థియేటర్ లో, బట్ ఇట్ వాస్ గుడ్, చాలా బాగుంది. ఎవరిది వాళ్ళ క్యారెక్టరైజేషన్ కి ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంది. ఆఫ్టర్ సరిపోదా శనివారం ఇక్కడ లైక్ ఏదో హై రేంజ్ పర్ఫార్మెన్స్ మనం చేస్తాం ఎస్జే సూర్య గారికి. కమెండబుల్ పర్ఫార్మెన్స్ అసలు ఆయనది అయితే. యాజ్ అ విలన్ అండ్ ఎలివేషన్ ఎలా ఉంటే హీరో గారికి ఎలివేషన్ ఎలా ఉంటది కాబట్టి ఇద్దరికి మంచి రాపో సెట్ అయింది. పక్క మీకు ఒక సోషల్ మెసేజ్ అనేది ఇస్తారు శంకర్ గారు ప్రతి మూవీలో. చాలా బాగుంది, లైక్ నో డౌట్. అసలు నేను చెప్తున్నా అంటే మూవీస్ అనగానే కొంచెం ఇల్లాజికల్ గా ఉంటది అక్కడక్కడ. మనం ఆ లాజిక్ ని పట్టుకొని చూడొద్దు మూవీస్ ని, అప్పుడే ఎంజాయ్ చేస్తాము. పొలిటికల్ డిఫరెన్స్ అన్నట్టు ఏం లేదు, జస్ట్ ప్లేన్ మైండ్ తో వెళ్ళండి, చూడండి, మూవీని ఎంజాయ్ చేయాలి. అంటే నేను కమెంట్ చేయలేను, అన్ని క్యారెక్టర్స్ నాకు నచ్చినాయి. రేటింగ్ ఐ వుడ్ సే 4.5 out of 5. 5 on 5 కూడా నేను డైరెక్ట్ గా అన్నాను. ఆయన అంటే మనకి పాత సినిమా కనబడి గుర్తుంటూ ఉంటాయి కానీ మొత్తం మీద శంకర్ గారి బ్రాండ్ కాబట్టి ఆయన మార్క్ కనబడుతుంది. సినిమా హిట్. 3 క్యారెక్టర్లు, ఒక క్యారెక్టర్ ఉండే 3 వెర్షన్స్ వేశారు, ఐపీఎస్, ఐఏఎస్, మినిస్టర్. అంటే ఆ 2 క్యారెక్టర్లు చిన్న చిన్నవి. మెయిన్ ఐఏఎస్ క్యారెక్టర్ బాగుంది, కలెక్టర్ క్యారెక్టర్ బాగుంది, అది బాగుంది. సార్ చాలా మంది ఇది యావరేజ్ మూవీ అంటారు, యావరేజ్ మూవీ వాళ్ళకి యావరేజ్ అనుకున్నారు కాబట్టి చూడలేదు. నిజంగా సీరియస్ చూస్తే అది బాగుంది, హిట్ సినిమా, డెఫినెట్ బాగుంది సినిమా. అమ్మా ఎస్జే సూర్య మెయిన్ విలన్ అతనే మెయిన్ క్యారెక్టర్, అతను బాగుంది. లేదు సినిమా టోటల్ గా ఆల్ సైడ్స్ బాగుంది. రామ్ చరణ్ గారు చాలా బాగుంది. అంటే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లాస్ట్ టైం ఏం జరిగిందో అవన్నీ చూపించారు ఒరిజినల్ గా. ఇంచుమించు సినిమా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ చూపించారు. లేదు భవిష్యత్తులో ఏం చేయాలో చూపించారు. ఇప్పుడు ఎలా ఉంటుంది కాదు, భవిష్యత్తు ఏం చేయాలని చూపించారు. టోటల్ గా ఆల్ సైడ్స్ బాగుంది సినిమా. ఇట్టమ్మా RRR లో 80% ఉంటుంది సినిమా. ఇది అంత బాగుంది. ఇదే ప్రస్తుతం మా వీడియో చూసాక మనం అందులో ఇదే ఎత్తు, ఆ 2 ఎత్తే దాన్ని బట్టి 2, 3 ఏదో చెప్దాం. ఓకే, పబ్లిక్ ఒపీనియన్ అన్నట్టు హిట్ అవుతుందా లేదా అన్నట్టు ఉంది. అలా ఏం లేదు, మూవీ చాలా బాగుంది. అండ్ ఫ్యామిలీతో మంచి టైం ఎంజాయ్ చేయొచ్చు. పొలిటికల్ గా అది ఇది అని కాదు, సంక్రాంతికి మంచి మూవీ. అండ్ అంజలి గారిది మంచి మదర్ సెంటిమెంట్. అండ్ పాత ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ గారి క్యారెక్టరైజేషన్ కానీ చాలా బాగుంది. మెయిన్లీ యాక్టింగ్ పరంగా చూస్తే నత్తిగా మాట్లాడి చేయడం చాలా ఎఫర్ట్ కావాలి. సో దానికి కమెండబుల్ ఎఫర్ట్. కలెక్టర్ గారి క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది. మన సోషల్ సెక్యూరిటీ వల్ల మనం చూస్తాం కదా ప్రాబ్లమ్స్ రెగ్యులర్ గా. సో దానివల్ల మనకి ఎలా ఉంటుంది అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది క్యారెక్టర్ చూసిన తర్వాత. పక్కా నో డౌట్ అసలు ఫర్ షూర్ హిట్ అయింది. అమెరికా నుంచి టాక్ వచ్చింది ఆల్రెడీ, అక్కడ సూపర్ హిట్ అంట. సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉందంట. కాబట్టి అందరూ చూసి ఎంజాయ్ చేద్దాం. ఆల్ ది బెస్ట్. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా VBG రాజు గారికి అభినందనలు. అందరికీ కంగ్రాచులేషన్స్. హ్యాపీ సంక్రాంతి.